చిలుకపేట ఆటో యూనియన్ కార్యాలయంలో మార్చి 4న జరిగే కామ్రేడ్ ఆంటోనీ సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి బి కొండారెడ్డి, నాయకులు ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పోట్లూరి ఆంటోనీ అలియాస్ వీరయ్య సుమారు 45 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో ఒక రాజీ లేని పోరాట యోధుడిగా పనిచేసి విప్లవోద్యమాన్ని చిన్న వయసు నుండి చనిపోయేంత వరకు కూడా అంటిపెట్టుకొని మరి బ్రతికిన మనిషి పోట్లూరి ఆంటోనీ. ఆయన 1975 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రజా ఉద్యమాల్లో, అనేక కార్మిక ఉద్యమాల్లో నిరంతరం కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఆంటోనీ. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో పుట్టిన ఆంటోనీ వాళ్ళ నాన్న చెప్పుల కార్మికుడిగా గుంటూరులో జీవితాన్ని ప్రారంభించిన కుటుంబం. 5 ఆడపిల్లలతో కష్టపడి ఆయనకు చదువు లేకపోయినా 5 ఆడపిల్లలను కూడా చదివించుకొని ఇవాళ వాళ్ళను ప్రయోజకులను చేస్తూ 78 సంవత్సరాల వయసులో కూడా మౌల్డింగ్ పని ఇప్పటివరకు చేస్తూ ఉన్న మనిషి. 21/2026 తేదీన పేరేచెర్లలో ఆయన కంపెనీలో మౌల్డింగ్ పని చేసి ఇంటికి వస్తుండగా హైదరాబాద్ నుండి వస్తున్న ఒక కారు ఆయన్ను గుద్దడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఆయనకు బ్రెయిన్ తలకాయ పగిలిపోవటం, అట్లాగే కాలు ఎరగడం ఇవన్నీ జరిగినాయి. దాదాపు 18 రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసి 7వ తేదీ ఈ నెల మార్చి 7వ తేదీన ఆయన మరణించడం జరిగింది. పోట్లూరి వీరయ్య బిఐటి కంపెనీ, అలాగే గుంటూరులో సిటీ బస్సులు ఛార్జీలు పెంచితే సిటీ బస్సులు ఛార్జీలు తగ్గించాలని, అట్లాగే సిటీ బస్సులు జాతీయం చేసి ఆర్టీసీని కొనసాగించాలని, హోటల్లో తినుబండాల 5 పైసలు పెరిగినా సరే రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించేవాడు అప్పట్లో. మరి వివిధ ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలతో కలిసి నిరంతరం పోరాడిన అమరవీరుడు కామ్రేడు ఆంటోనీ. యాక్సిడెంట్ కారణంగా 17 రోజులు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లో ఉండి తర్వాత మరణించిన పోట్లూరి వీరయ్య ఎలియాస్ ఆంటోనీ గారికి మా అందరి తరపున విప్లవ జోహార్లు సమర్పించుకుంటూ రేపు 4వ తారీఖు జరిగే సంస్థల సభకి అందరు రావాలని కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కరపత్రం ఆవిష్కరణ మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్లో ఈ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. కావున ప్రజలు, ప్రజా సమూహాలు, మిత్రులు అందరూ రేపు ఆ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.